ఇప్పుడు చంద్రబాబు కొడుకుగా. కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా లడ్డు విషయం గురించి అక్కడక్కడ మాట్లాడుతున్నారే కానీ ఇలా పవన్ కళ్యాణ్ లాగా ఎక్కువగా ఎక్కడ మాట్లాడలేదు. ఒక మాట నిజం మాట్లాడాడు పొరపాటున, అందుకని నోరు ముంచేశాడు. సీఎంకి దీంట్లో ఏమి ఉండదు, అది ఈవో అపాయింట్ చేయటం వరకే సీఎం పని, తర్వాత సీఎంకి దీంతో సంబంధం ఉండదు అని అనేసాడు. అది జగన్ సమర్థించినట్టు అయిపోయింది కదా, వాళ్ళ నాన్నకి దాంతో నోరు ముంచేశారు. అక్కడ నువ్వు నీ పిచ్చితనంగా మాట్లాడదు, ఇప్పుడు అబద్ధం మాట్లాడాలి, నువ్వు నిజం మాట్లాడితే ఎట్లా, మన అబద్ధాలు కదా మాట్లాడుతూ అబద్ధాలు ప్రచారం చేయాలి, నువ్వు అబద్ధానికి తాళం వేయాలి. అది ఇంకా తెలియదు కదా, వాళ్ళ నాన్న పూర్తి విశ్వరూపం తెలియదు కదా వాడికి. అందుకని వాళ్ళ నాన్న విశ్వరూపం నోరు మూయమన్నారు, మూసాడు. పవన్కి ఏమో పవన్ ఎందుకు ఇప్పుడు దూకాడు అనవసరంగా అబద్ధానికి, తను ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నాడు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ నేను ముందుంటాను, నా ప్రాణం అడ్డు పెడతాను, ఎలా దీన్ని ప్రైవేట్ చేస్తారు చూస్తాను, వాగ్దానాలు ప్రగల్భాలు పలికినాడు. ఇప్పుడు అక్కడ జరుగుతా అంటే మూసుకుని కూర్చున్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఈ 32,000 అమ్మాయిల సంగతి ఏంటని అడుగుతున్నారు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఆయనతో పాటు పక్కన ఉండి నువ్వు కూడా మా ప్రభుత్వం లాగానే మీ అందరికీ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000, 3 సిలిండర్ వచ్చు పోషణం అని అందరూ నేనున్నాను మేము ఇప్పిస్తాను చేసావు కదా ఎక్కడా అని అడుగుతారు. ఇట్లా సమానం చెప్పలేక సిగ్గు సచ్చి ఈ గెటప్ వేసుకుని పూజలు పురస్కారాలని డ్రామా చేస్తున్నాడు. ఇప్పుడు ఈ అవకాశం దొరికింది, ఇదేదో మొత్తం అవుతుంది, దీన్ని పట్టుకుని మనం మళ్ళీ పబ్లిక్ వెళ్ళి డైవర్షన్ చేసుకోవచ్చు అన్నాడు. ఇది పచ్చి అబద్ధం అని తేలిపోయాయి. అండ్ 100 రోజుల పాలన గురించి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వట్లేదు అసలు ప్రెస్కి, కానీ ఎక్కడ మనం మాట్లాడుకోవట్లేదు, ఓన్లీ లడ్డు వివాదం గురించే అదే చంద్రబాబు టాక్టిక్స్, అది డైవర్షన్ పాలిటిక్స్. ప్రజలు ఆ విషయాన్ని గురించి ఆలోచించకుండా ఉండటం కోసమే ఈ లడ్డు లేని దాన్ని తీసుకొచ్చి ఒక అబద్ధాన్ని ప్రచురం చేసి సిగ్గు శరం లేకుండా ఒక చీఫ్ మినిస్టరు 14 ఏళ్ళు సీఎంగా చేశాడు, 50 ఏళ్ళుగా రాజకీయాలు. మనిషికి కాస్త ఇంగిత జ్ఞానం ఉండాలమ్మా. మరి ఇంత నీచ రాజకీయాలు, ఇంత శుద్ధ రాజకీయాలు నేను ఇంతవరకు చూశాను. రాజకీయాలు చాలామంది రాజకీయాలు చూసాం. తమిళనాడులో చదువుకున్న రోజు నుంచి నేను 1972లో నేను కాలేజ్ స్టూడెంట్ యూనియన్లో ఉన్న కాడ నుంచి కూడా నేను చూస్తాను అక్కడ ఇక్కడ. ఇంత శుద్ధమైన చంద్రబాబు లాంటి శుద్ధమైన రాజకీయ నాయకుడిని ఎప్పటికప్పుడు ఏదో ఒకటి లేనిపోని ప్రజలను ఒక అలజడిలోకి పుట్టించి, ప్రజలు ఒక అలజడిలోకి తోసి, ఒక లేనిపోని ఒక కలామిటీ సృష్టించి తద్వారా లబ్ధి పొందటం, ఇంత చిల్లర శుద్ధ రాజకీయం, మోసపూరిత రాజకీయం ఈయన తప్పితే మరొకడు చేయలేడు. ఇంత నికృష్ట రాజకీయం చేయగలిగిన నికృష్ట రాజకీయ నాయకుడు ఇతనే. అండ్ చాలామంది మాట్లాడుతున్నారు అసలు దీన్ని ఎందుకు రాజకీయం చేస్తున్నారు, సాల్వ్ చేస్తే సరిపోయేది, ఎందుకంటే ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ మీ చేతుల్లో ఉంది, ఎందుకు చేస్తారు అదే ఎందుకు అక్కడ చంద్రబాబు రెండు ఒకే పెట్టక రెండు. ఒకటి డైవర్షన్, ఈ ఇష్యూ అనేటప్పటికి ఒక వర్గానికి సంబంధించి కానీ మొత్తం ఆ రాష్ట్ర ప్రజలందరూ సంబంధించిన లడ్డు తిరుపతి అనగానే. సో ఒక విషయంగా ప్రామిసెస్ ఏమైంది, సూపర్ 6 ఏమైంది, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏమైంది, ఇది స్పెషల్ స్టేటస్ గురించి ఇంకా నోరెప్పరేంటి, ఇవన్నీ అడుగుతున్నారు ప్రజలు. ఆ మాటలు అడగకుండా డైవర్షన్ అయిపోతుంది. రెండోది ఇప్పుడు సప్లై చేస్తున్న వాళ్ళని ఏదో బదనాం చేసేస్తే, ఏదో ఒక విధంగా బదనాం చేస్తే తన హెరిటేజ్ నెయ్యి రేపటి నుంచి తన హెరిటేజ్ నెయ్యి తిరుపతి సప్లై చేసుకోవాలి. ఇది అతని దుర్మార్గపు ద్వేషపూరిత రాజకీయం ఇలాగే. అది ఆ పవన్ కళ్యాణ్ పిచ్చోడు, ఎర్రుడు, తెలీదు, ఆవేశపరుడు, ఏది బుద్ధి ఎరక ఆలోచించే పర్లేదు. మనం ఇప్పుడు మామూలు మనం హీరో కాదు, హీరోకి అయితే సాగుద్ది, హీరోగా 4 ఫ్లాపులు అయినా మళ్ళీ ఒక హిట్ వస్తే మళ్ళీ హీరో చాలా కంటిన్యూ అవుతుంది. రాజకీయాలు అట్లా కాదు, ఒకసారి ఫ్లాప్ అయ్యామంటే మళ్ళీ అడ్రస్ ఎక్కరు. తమిళనాడులో విజయకాంత్ అనేవాడు ఉన్నాడు, ఇలాగే విజయకాంత్ ఇలాగ అతని ప్రజలు ఆదరణ ఇచ్చారు. ఆదరణ ఇస్తే జయలలిత పీరియడ్లో జయలలితకి మెయిన్ అపోజిషన్ పార్టీకి ఎదిగాడు. ఆ తర్వాత ఇలా పిచ్చి పిచ్చి బిహేవియర్లు చేస్తే అతను 0 చేశారు, పోయాడు. అట్లాగే ఉంటుంది ఆ రాజకీయాల్లో. 4 సినిమాలు ఫ్లాప్ అయినా ఒక సినిమా హిట్ అయితే మళ్ళీ కెరియర్ అన్నట్టు సినిమా ఫీల్డ్ ఉన్నట్టు రాజకీయాల్లో ఉండదు. రాజకీయాల్లో ఇలాంటి కామెడీలు చేస్తూ ఉంటే, అర్ధరహితంగా ఇలాంటి చేస్తూ ఉంటే ఇది ఆవేశం. ఎందుకు వస్తుంది ఆవేశం అన్నమ్మా? ఆవేశం రావాలి. ఎందుకు రావాలి? కారణం లేకుండా నీకు ఎందుకు ఆవేశం? అంటే ఆవేశించుడు ఆహబు అని మాట్లాడితే నువ్వు హీరో అయిపోతావా?
ఎగ్జాక్ట్లీ. ఈవెన్ ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా అదే వైరల్ అవుతుంది. ఈ తెలంగాణలో మాధవీలత, అటు అంటే కూటమికి పవన్ కళ్యాణ్ కమీడియన్లు దొరికిపోయారా అని చెప్పేసి వైరల్ చేస్తున్నారు చాలా మంది. భవిష్యత్ మొత్తం అవే మాట్లాడుతున్నారు కూడా. ఖచ్చితంగా మాధవీలత అమ్మాయికి అమ్మాయి మీద ఎన్ని కేసులు ఉన్నాయి, పెద్ద పుడింగిలాగా మాట్లాడింది. ఆ టైంలో అమ్మాయికి హాస్పిటల్ కూడా మూసారు. అవును, కరోనా టైంలో హాస్పిటల్ కూడా పెద్ద ఫ్రాడ్ జరిగింది. ఏదో పెద్ద పుడింగిలాగా మాట్లాడితే ఏదో సనాతన ధర్మం ఈవిడికి ఇవాళ బొట్టు పెట్టుకురా, కానీ ఏం తెలుసు ఈవిడికి సనాతన ధర్మం? 30 గుళ్ళు పగలు కొట్టాడు చంద్రబాబు పీరియడ్లో. బీజేపీ మినిస్టర్ని ఎండోమెంట్ మినిస్టర్గా చేసి మాణిక్యాలరావుని పెట్టి దాదాపు 20 పగలు కొట్టి అప్పుడేం మాట్లాడలేదు. అప్పుడు ఎందుకు మాట్లాడలా? అప్పుడు మరి ఇప్పుడు ఇంత పశ్చాబద్ధం తిరుపతికి అపవాదం తీసుకొచ్చే పశ్చాబద్ధాన్ని చంద్రబాబు ప్రమోట్ చేస్తున్నాడు. దాని గురించి నిలదీయాలి కదా నువ్వు. ఏమి హిందూ మతం అంటే మరొకడు తిరుపతిలోకి వెళ్ళడానికి వైఎస్ఆర్ ప్రెసిడెంట్గా చేసినవాడు, చీఫ్ మినిస్టర్గా చేసినవాడు. అతను వెళ్ళాలంటే అఫిడవిట్ వల్ల. అంటే హిందూ మతాన్ని ఏం చేస్తున్నారు మీరు? హిందూ మతం ఇతరులు అంటరాని వాళ్ళుగా, హిందూ అనేది సర్వమత సమతం మతం, అందరినీ హక్కును తెచ్చుకునే మతం అది. ఇలాంటి మతాన్ని మీరు డిక్లరేషన్ చేయాలి అంటే ఏం చెప్తారు? రేపు దళితులు ముఖ్యమంత్రికి ఎదుగు, రేపు దళితుడు వెళ్ళాలంటే దళితుడు నువ్వు హిందూగా మారావని అడుగుతావా? ఏమిటి మీరు ఏమి సిగ్నల్ ఇస్తున్నారని, దేశానికి సమాజానికి ఏం సిగ్నల్ ఇస్తున్నారు? ఆ బుద్ధి ఉందా అమ్మాయికి మాట్లాడటానికి? రానివద్దు అంటే అసలు ఏం చెప్తారు? హిందూ మతాన్ని గురించి మీ ఇంటర్ప్రిటేషన్ ఏంటి? హిందూ మతం అనేది అందరినీ తన హక్కులు చేర్చుకునే హృదయం ఉన్న హిందూ మతం అనేది మతం కాదు, అది జీవన విధానం అంతే. జీవన విధానం అనేకసార్లు చెప్పిన వీళ్ళకి బుద్ధి జ్ఞానం లేదు. ఇంకా హిందూ మతం అంటే ఏంటో తెలియని మూర్ఖ భూతికామళ్ళు మాధవీలత వాళ్ళు దౌర్భాగ్యంగా మాట్లాడుతూ ఉంటారు. హిందూ మతం అంటే ఏంటి? హిందూ మతం అంటే అందరినీ హక్కులు చేసుకునేది, అందరినీ హక్కులు చేసుకునే విశాల హృదయం ఉన్నది నా మతం, హిందూ మతం. ఆ మతంలో అతను ఎవరిని రావాలంటే అఫిడవిట్ ఇవ్వాలా? అందులో ఒక సీఎంగా 5 ఏళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించిన వాడు, 5 సార్లు పట్టు వస్త్రాలు మోసుకెళ్ళి ఇచ్చినవాడు, అంతకుముందు 10 ఏళ్ళు పట్టు వస్త్రాలు మోసిచ్చిన ఒక వ్యక్తి కొడుకు. వాళ్ళు వచ్చి మీరు వాళ్ళని కార్యకర్తలు వెళ్ళేస్తే అరెస్ట్ చేస్తారా? ఏమీ చేస్తున్నారు? ఏమి పాలన ఏంటి? అంటే మతాలని ఎలాగైనా మత కళలో సృష్టించాలని చంద్రబాబు ప్రయత్నం కనపడుతుంది ఇక్కడ. ఈ వీళ్ళ బీజేపీ వాళ్ళకు కూడా అదే కనపడు. ఏంటి? మత కళలో సృష్టిస్తే వాళ్ళ బతుకు పండుద్ది. లేకపోతే ఇప్పుడు చంద్రబాబుకి తోక పవన్ కళ్యాణ్ తోక బీజేపీ ఎక్కడో ఉంది, అడుగున అది పైకి లేవాలంటే మత కళలు రావాలి. మత కళలు వస్తే అప్పుడు మనం ముందుకు వస్తాం అనే తాపత్రయం కనపడుతుంది. ఎప్పుడైతే జమిలీ ఎన్నికలు రేపు 2027లో జమిలీ ఎన్నికల కనుక తీర్పు వచ్చేస్తాయి, జమిలీ ఎన్నికలు వస్తే చంద్రబాబుకు 3.5 ఏళ్ళే, ఇంకో 2 నెలలు 27కి జమిలీ ఎన్నికలు వస్తే అందుకని ఇప్పటికే మసక మారిపోతుంది. ఈ 100 రోజులకే చంద్రబాబుని తూపు అంటున్నారు. ఇంకా పెరిగితే ఏమైందో. అందుకని ఈ లోపల ఏదో ఒక మత కళలో ఇంకోటి సృష్టించేస్తే ఈ మత కళల్లో జనాలన్నీ కొట్టుకుంటూ ఉంటే అప్పుడు దాని నుంచి ఈయన చుట్ట కాల్చుకుంటాడు చంద్రబాబు. ఇందుకు జరుగుతున్న డ్రామా బీజేపీ దానికి వంత పడుతుంది. అందుకే వాళ్ళకి కూడా కావాలి, వాళ్ళంతటా వాళ్ళు పెరగడానికి ప్రజల్లో మంచి చేసి వెళ్ళాలి. వాళ్ళ అంత సీన్ లేదు. ఊరినే జై శ్రీరామ్ అంటే సమాజం బాగుపడిపోద్దా? కమ్యూనిస్టులు అనేవారు ఎరుపు అంటే సమాజం బాగుపడుతుందా? ఎరుపు అని అరుపుతోటి సమాజం బాగుపడదు. అట్లాగే జై శ్రీరామ్ అంటే మీరు పవిత్రులు అయిపోతారు, దేశ బాధ్యత. వీళ్ళు సమాజాన్ని చేయండి. మీరు చేస్తున్నది ఏంటి? మీరు దేవుడి పేరు చెప్పి మీరు మతం పేరు పెట్టి రాజకీయాలు చేయకండి. మతం పేరు పెట్టి ప్రజలకు చేయండి మంచి. వాళ్ళు బీజేపీ వాళ్ళు చూడు సమాజంలో ఎక్కడ మన వరదలు వచ్చినప్పుడు ఒక్క బీజేపీ నాయకుడు కనపడ్డాడా? ఎక్కడ కనపడ్డారు మీరు? బీజేపీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఒక్కడ కనపడ్డారా? ఒక మినిస్టర్ కానీ? పురంధేశ్వర్ ఎక్కడ? సీఎం రమేష్ ఎక్కడ? నీళ్ళలో దిగలేదే? అవి చేయండి. బుద్ధి జ్ఞానం ఉంటే మీరు ప్రజలకు అండగా నిలవండి, ప్రజలకు సేవ చేయండి, ప్రజలకి దగ్గర మంచి సంపాదించుకొని పెరగండి. అంతేగాని మతం పేరు పెట్టి అలా కల్లోలాలు సృష్టించి చంద్రబాబుకు ఒక వంత పట్టమో లేదా ఇంకొకటి తోక బతకటమో ఎన్నాళ్ళు ఇలా బతుకుతారు? ఎన్నాళ్ళు?
ఒక మోడీ లాంటి ఇంటర్నేషనల్ ఫేమ్ సంపాదించిన మనిషి ప్రధానమంత్రిగా ఉండి పార్టీకి అండగా ఉండి అప్పుడు కూడా మీరు పెరగలేని దీనస్థితికి దిగారంటే మీ నాయకత్వం ఎంత దౌర్భాగ్యంగా ఉందో అర్థమైపోతుంది. మీరు స్టేట్లో మీ నాయకత్వం ఇంత హీనంగా ఉందో, అందుకని అంత మహానాయకుడు అక్కడ ఉండి కూడా మీరు ఇక్కడ పెరగలేకపోతున్నారు. అది తెలుసుకోండి. ఎందుకు పెరగలేకపోతారో మన తప్పు ఏంటి, మన ప్రజల్లో లేము, మన ప్రజల్లో లేకుండా భజనలో ఉన్నాము. భజనలో ఉంటే భజనలతోటి ప్రజలు ఎక్కించుకోరు నెత్తి మీద, వాళ్ళకి సేవ చేస్తే ఎక్కించుకుంటారు. ఏ సమయంలో క్లిష్ట పరిస్థితులు ఎప్పుడైనా కనపడ్డారా ప్రజలకు అవసరమైనప్పుడు? ఎక్కడైనా మన రథం తగలడింది, ఈ దేవుడు ఏదైనా వస్తే ఎగబడి వస్తారు. అదే ఇల్లు తగలబడింది, ఇక్కడ ఇల్లు కూలుస్తున్నారు, లేబర్ ఇల్లు కూలుస్తున్నారు ఇక్కడ తెలంగాణలో, ఒక్క బీజేపీ రాడే, రారే. కోల్చడం తప్పనక్కర్లా, కోల్చడం రూల్ ప్రకారం మంచిదే, అందరికీ మంచిది. అది నీళ్లు ఆగిపోతున్నాయి, ఎక్కడికక్కడ చెరువు కబ్జా చెట్లు, చిన్న వాన వస్తున్న నగరం మునిగిపోతుంది, కరెక్ట్. కానీ దానికి పద్ధతి ఉంది. ఇన్నాళ్ళు ఆగింది, ఇంకో 6 నెలలు ఆగలేదురా. 6 నెలల్లో మీరు వాళ్ళకి ఇళ్ళని రీహాబిటేషన్ చేయండి, కూల్చుకోండి మొత్తం, ఎవడు కాదన్నాడు. అది కాకుండా దాన్ని రాజకీయ కక్షగాను రాజకీయ స్వభావం కోసమని ఓవైసీకి ఇవ్వరే. ఓవైసీకి ఎందుకు నోటీసులు ఇవ్వరు, ఎందుకు పొంగులేటికి ఇవ్వరు, ఎందుకు అపోజిషన్ పార్టీ వాళ్ళ తాలూకు ఎందుకు చేస్తున్నారు? ఈ అడగరే బీజేపీ? అడగండి, దమ్ముంటే అడగరు. ఇలాంటి ప్రజలకు అవసరమైన అడగరు.